మీకా గ్రంథము మొదటి అధ్యాయము మొదటి 4 వచనాలు చదువుకొని మన ధ్యానాన్ని ప్రారంభించుకుందాం. ఈరోజు ఈ మీకా గ్రంథాన్ని మనము ధ్యానం చేద్దాం. ఈ మీకా అనే ఆయన ఎవరు అంటే 12 ప్రవక్తల్లో ఒక ప్రవక్తగా ఉన్నాడు. ఈ మీకా అనే ప్రవక్త అంటే అర్థం ఏంటంటే దేర్ ఈస్ నో వన్ లైక్ యావే అని అర్థం అంట. మీకా అంటే అర్థం ఏంటిది? మీకా అంటే అర్థం ఏంటంటే నీ వంటి వారు ఎవరు లేరు. లేకపోతే మరొక మాటలో చెప్తాను, మీకా అంటే అర్థం ఏంటంటే యెహోవా నీ వంటి వారు ఎవరు లేరు. ఆ మాట ఉండేదండి 7వ అధ్యాయము 18వ వచనం. ఇక్కడ ఆయన పేరుకు అర్థం ఇచ్చే సెంటెన్సే ఉంది 18వ వచనములో 7:18. వారు చేసిన అతిక్రమముల విషయమై వారిని క్షమించు దేవుడు అయిన నీతో సముడైన దేవుడున్నాడా. అంటే మీకా అంటే అర్థం ఏంటంటే దేవుడైన నీతో సముడైన దేవుడు ఎవడైనా ఉన్నాడా. అంటే నీలాంటి వారు ఎవరైనా ఉన్నారా, నీతో పోల్చగలిగిన దేవుడు ఎవరైనా ఉన్నారా అని అర్థం వస్తుంది ఈ మీకా అనే ప్రవక్త గురించి. ఎందుకని మీకా అనే ప్రవక్త పేరు యెహోవా వంటి వారు ఎవరు లేరు అని చెప్తున్నానంటే ఆయన ఏ దినాల్లో పరిచర్య చేశాడు తెలుసా? మొదటి అధ్యాయం మొదటి వచనం ప్రకారంగా యోతాము, ఆహాజు, హిస్కియా అనే ఈ ముగ్గురు యూదా రాజ్యములు వారి పరిపాలన చేస్తున్న సమయంలో ఈ యొక్క మీకా అనే ప్రవక్త ఆయన సేవ చేసినట్టుగా ఉంటుంది. ఈ మీకా అనే ప్రవక్తతో పాటు మరొక సేవకులు ఎవరైనా ఉన్నారా, లేక మరొక ప్రవక్తలు ఎవరైనా ఉన్నారని ఆలోచిస్తే మీకాతో పాటంట యెషయా సేవ చేశాడు, మీకాతో పాటు హోషేయ సేవ చేశాడు, మీకాతో పాటు ఆమోసు సేవ చేశారు. వీరందరూ 8వ శతాబ్దంలో సేవ చేశారు. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. బైబిల్లో అత్యంత పవర్ఫుల్ ప్రాఫిట్స్ ఏ టైంలో ఉన్నారంటే 8th century ప్రాఫిట్స్ అంటారు. మీరు ఏ స్కాలర్నైనా అడగండి, ఎవరినైనా అడగండి, బైబిల్లో బాగా పవర్ఫుల్ కలిగిన ప్రవక్తలు ఏ టైంలో ఉన్నారయ్యా అని ఆలోచిస్తే అన్నిటికన్నా అత్యంత పవర్ఫుల్ కలిగిన ప్రాఫిట్స్ అంట 8వ శతాబ్దంలో ఉన్నారు. ఆ 8వ శతాబ్దంలో మీకా కూడా ఒక ప్రవక్తగా ఉండి దేవుని కొరకు ఆయన నిలబడినట్టుగా చాలా స్పష్టంగా దేవుని వాక్యాలు మనకు సెలవిస్తున్నవి. ఈ మీకా గారు ఎవరికి చెప్పారు ప్రసంగం, లేక ఈ మీకా గారు ఎవరికి దేవుని మాటలు అందించాడు అంటే మొదటి అధ్యాయం మొదటి వచన ప్రకారంగా షోమ్రోను గూర్చియు యెరూషలేమును గూర్చియు దేవుడు బయలుపరిచాడు. ఎవరి గురించి బయలుపరిచాడు? యోనా ఎవరి గురించి పంపించాడు దేవుడు? యోనా ఎవరి కోసం పంపించాడు? నినివే వారి కోసం పంపించాడు. తర్వాత ఆమోసు ఎక్కడున్న ఆయన ఎక్కడికి వెళ్ళాడు? ఆయన సదరన్ కింగ్డమ్లోనే నార్థన్ కింగ్డమ్కి వెళ్ళాడు. అంటే ఆయన యోధా దేశంలో ఉన్న వ్యక్తి దేవుడు తనని ఇజ్రాయెల్ దేశానికి పంపించాడు. అలాగా ఒక్కొక్క ప్రవక్తని ఒక్కొక్క చోట తీసుకెళ్ళినట్టుగా ఈ యొక్క మీకా అనే ప్రవక్త ఎక్కడ సేవ చేశాడు? ఆయన షోమ్రోన్లోను. ఎవరికి వాక్యం చెప్పాడు? ఆయన యెరూషలేములో వారికి ఆయన ఈ మాటలు అందించడం జరుగుతుంది. దేవుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క రీతిగా మాట్లాడతాడని చెప్పే కదా. ఈ యొక్క మీకా కంటే దేవుడు దర్శన రీతిగా మాట్లాడేవాడంట. దేవుడు మీకాతో ఎలా మాట్లాడేవాడు? యోనాతో దేవుడు ఎలా మాట్లాడాడు? మొదటి అధ్యాయం మొదటి వచనం ప్రకారంగా యోనా గ్రంథంలో దేవుడు యోనాకి ఎలా మాట్లాడాడు? ప్రత్యక్షమై మాట్లాడాడు. ఈ యొక్క మీకా గారు చూసినట్లయితే మీకాతో దేవుడు ఎలా మాట్లాడాడంట? ఒక దర్శన రీతిగా దేవుడు మాట్లాడాడు. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. మనము కూడా చేయాల్సిన ఒక ప్రార్థన ఏంటంటే, నాకు ఏదైనా ఒక మాట చెప్పాలనుకుంటే దేవా, నన్ను ఏదైనా సరిచేయాలనుకుంటే నాకు కూడా అప్పుడప్పుడు దర్శన రీతిగా మాట్లాడి నన్ను సరిచేయ ప్రభువా అని ప్రార్థన చేసుకోవాలి. హల్లెలూయా. ఏమని ప్రార్థన చేసుకోవాలి మనము? దర్శన రీతిగా దేవుడు నాతో మాట్లాడాలి. ఒక పలానా తప్పు చేస్తుంటే, పలానా రాంగ్ వేలో వెళ్తుంటే దేవుడు దర్శన రీతిగా హెచ్చరించడం, లేకపోతే దర్శన రీతిగా దేవుడు బలపరచడం. ప్రార్థన చేసుకోండి, అయ్యా నేను కేవలం మందిరానికి వచ్చి వెళ్ళిపోవడం కాదు, నాకు కూడా ఏ వరం కావాలి? నీ ద్వారా బయలుపరిచే దర్శనము. అది నన్ను సరిచేయడానిక, నన్ను బలపరచడానిక, ఏదైనా సరే నీవు నాతో మాట్లాడి ప్రతి నిత్యం నన్ను దర్శించండి అని ఎప్పుడూ మనం ప్రార్థన చేసుకుంటూ ఉండాలి. కాబట్టి దేవుని బిడ్డలైన మనము కూడా దేవుడు మనతో ఏదైనా ఒకటి చూపిస్తే, దేవుడు మనకి ఎప్పుడైనా సరే ఈ విషయాన్ని దేవుడు మనకు బయలుపరుస్తుంటే వెంటనే దానికి లోబడి ప్రార్థన చేయాలి. ఒకవేళ కనుక ఆ
కూడికలు పెట్టకపోతే ఏమైతే తెలుసా? ఒకవేళ కనుక దేవునిలో గడకపోతే ఏమైతే తెలుసా? దేవునిలో ఉపవాస కూడిక లేకపోతే దేవునిలో కనిపెట్టకపోతే ఏమైందంటే మనకు తెలియకుండా నష్టం జరిగిపోద్ది, తెలియకుండానే అనేకమైన కీడు జరిగేస్తుంది, తెలియకుండానే మన జీవితాలు అయ్యో ఇలా జరిగిపోయింది అనుకుంటాం. దేవుని సందులో అలా ప్రార్థన చేయడం ద్వారా దేవుడు బయలుపరిచినప్పుడు అనేకమైన ఆటంకాల నుంచి అపాయాల నుంచి దేవుడు తప్పించేవాడై ఉన్నాడు. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. కాబట్టి మీరు చేయాల్సిన ప్రార్థన ఏంటిదో తెలుసా? దేవా, నాకు కూడా కొన్ని విషయాలు బయలుపరిచి నాతో మాట్లాడమన్నప్పుడు దేవుడు తన దర్శన రీతిగా దేవుడు మనతో మాట్లాడేవాడై ఉన్నాడు. హల్లెలూయా. దేవుని వాక్యం చదువుకుందాం. మొదటి అధ్యాయము 2వ వచనం చదువుకుందాం. ఈరోజు దేవుడు ఈ యొక్క మీకాకి ప్రత్యక్షమయ్యి ఆయన చెప్పిన ప్రప్రద మాట, దేవుడు మీకాకి ప్రత్యక్షమయ్యి ఆయన చెప్పిన మాట ఏదో మనం చదువుదాం. ఇదిగో సకల జనులారా ఆలకించండి. ఎవరు ఆలకించాలంట? సకల జనులారా ఆలకించండి. భూమి నీవును నీలోనున్న సమస్తము చెవియొగ్గి ఆలకించండి. ఆలకించండికి చెవియొగ్గి వినుడికి తేడా ఏంటిది? ఆలకించండి, చెవియొగ్గి వినుడి అంటే అర్థమైందంటే మీరు ఆలకిస్తున్నారు, ఓకే, నేను కాదనట్లేదు, కానీ మీరు చాలా జాగ్రత్తగా నేను చెప్పే మాట్లాడేలా మీరు మీ చెవి పెట్టి మీరు జాగ్రత్తగా వినని దేవుడు మరలా ఈ యొక్క మీకా ద్వారా దేవుడు బయలుపరుస్తున్నారు. దేవుడు చెట్లను వినమనట్లా, దేవుడు గోడలను వినమనట్లా. ఎవరిని వినమని చెప్తున్నాడు? సకల జనులకి, భూమి మీద ఉన్న నీలో ఉన్న ప్రతి మనుషుడు, ఎవరైతే సకల ప్రాణులకు ఉంటున్నారో, ఎవరైతే జీవం కలిగి ఉంటున్నారో, ఎవరైతే మనుషులుగా పిలువబడుతున్నారో, మీరందరూ వినవలసిన మాట ఏంటంటే యెహోవా మీ మీద సాక్ష్యము పలుకుతున్నాడు. ఈ మాట నన్ను పట్టేసుకుంది. అన్నిసార్లు చదివేగా నాకు ఈ మాట అర్థం కాల. ఎప్పుడైతే ఈ వాక్యం చదువుతా ఉంటే మొదటి వచనం అయిపోయింది, రెండో వచనం రాగానే ఆ వచనం చదువుతూ ఉండగానే దేవుడు నన్ను అక్కడ ఆపేశాడు. దేవుడంట మన అందరి గురించి సాక్ష్యం ఇచ్చేవాడంట. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. సాక్ష్యం ఇచ్చేవాడు. దాన్ని మరొక మాటలో చెప్పాలంటే దేవుడంట ఒక్కొక్కరికి దేవుడు తీర్పు తీరుస్తారంట. ఎవరికండి? అందరికీ కలిపి కాదు. దేవుడు యెహోవా నీ మీద సాక్ష్యం పలకబోచున్నాడు. ఈరోజు నా ప్రసంగం అంశం ఏంటంటే ఇజ్రాయేల్ మీదకి దేవుని యొక్క తీర్పు. నాతో చెప్పండి, ఇజ్రాయేల్ మీదకి దేవుని యొక్క తీర్పు. గాడ్స్ విట్నెస్ ఓవర్ ద ఇజ్రాయెల్. దేవుడు ఇక ఇజ్రాయెల్ వారికి బయలుపరుస్తున్న మాట ఏంటంటే, దేవుడు మీకా ద్వారా ఆయన చెప్తున్న ఒక మాట ఏంటంటే, ఫస్ట్ మాట, ఇదిగో సమయం అనేది ఆసన్నమైనది, ఇదిగో సమయం అనేది వచ్చేసింది, ఇంకా సమయం అనేది ఆలస్యం చేయడం జరగల. ఆయన ఎందుకని వస్తున్నాడంటే మీ అందరి మీద సాక్ష్యాన్ని పలకబోతున్నాడు. నెక్స్ట్ లైన్ అంటాడు కదా, పరిశుద్ధాలయంలో నుండి ప్రభువు మీ మీద సాక్ష్యం పలకబోతున్నాడు. దేవుడు ఎక్కడి నుండి సాక్ష్యం పలకబోతున్నాడు? దేవుడు ఎక్కడి నుండి తీర్పు తీరుస్తున్నాడు? పరిశుద్ధ ఆలయంలో, అంటే ఆయన ఉంటున్న స్థానం నుండి దేవుడు తీర్పు తీరుస్తున్నాడు. ఆయన తీర్పు తీర్చడానికి ఎలా వస్తున్నాడో 3వ వచనం చదువుకుందాం. అంటాడు కదా, ఇదిగో యెహోవా తన స్థలమును విడిచి బయలుదేరుచున్నాడు. దేవుడు ఒక వ్యక్తికి సాక్ష్యం ఇవ్వటానికి ఎక్కడి నుంచి వస్తున్నాడు ఆయన? దేవుడు ఒక వ్యక్తికి తీర్పునివ్వడానికి ఎక్కడి నుంచి వస్తున్నాడు ఆయన? పరిశుద్ధాలయాన్ని విడిచిపెట్టేస్తున్నాడు, తన సన్నిధిని విడిచిపెడుతున్నాడు. ఇదిగో యెహోవా తనకు నివాస స్థలాన్ని విడిచేసి ఆయన బయలుదేరుస్తున్నాడంట. అంటాడు కదా, ఆయన దిగి భూమి యొక్క ఉన్నత స్థలముల మీద ఆయన నడవబోచున్నాడు. 4వ వచనం అంటాడు, ఆయన నడుస్తుంటే అగ్నికి మైనము కరుగునట్లు పర్వతములు కరిగిపోతున్నవి, లోయలు విడిపోతున్నవి, వాటము మీద పోసిన నీరు పారునట్లుగా అవి కరిగి పారు. దేవుని వాక్యం సెలవిస్తుంది. ఈ ఉదయకాల సమయంలో మనము ఆలోచింపవలసిన విషయం ఏంటంటే, దేవుడు మనందరి మీద సాక్ష్యం పలకబోచున్నాడు. దేవుడు మనందరికీ ఒక తీర్పు తీర్చబోతున్నాడు. ఆయన ఒక్కొక్కరి గురించి, మనము చేసిన క్రియలను బట్టి, మనం చేసిన పనులను బట్టి, మనం మాట్లాడుతున్న విధానాన్ని బట్టి, మన యొక్క వ్యక్తిత్వాన్ని బట్టి దేవుడు మీకా ద్వారా ఇజ్రాయెల్ ప్రజలకి బయలుపరుస్తున్న విషయం ఏంటంటే, టైం ఇంకా రాలేదనుకున్నారు, దేవుని రాకడ రాలేదనుకున్నారు, దేవుని ఉగ్రత రాలేదు, ఇంకా మేము చెరలోకి వెళ్ళలేదు, మమ్మల్ని ఎవరు ఏమి అనట్లేదు అనుకుంటున్నారు. దేవుడు ఫస్ట్ మాట చెప్తున్నాడు కదా, ఇజ్రాయెల్ ప్రజలారా జ్ఞాపకం ఉంచుకోనండి, నేను
నేను మీ గురించి ఒక సాక్ష్యాన్ని పలకబోతున్నాను. నేను మీ గురించి ఒక తీర్పు తీర్చడానికి నా పరిశుద్ధాలయం దిగి నేను వస్తున్నానని దేవుడు చెప్తున్నాడు. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. ఒకవేళ మనుషులు మనకు తీర్పు తీర్చడానికి ఎలా తీర్పు తీరుస్తారు? మనుషులు తీర్పు తీరిస్తే ఎలా తీర్పు తీరుస్తారు? మనకి కొంచెం డబ్బులు ఇస్తే, ఒకవేళ మన కుల పేరటోళ్ళైతే, మన ఇంటి పేరటోళ్ళైతే, లేకపోతే మన పార్టీ వాళ్ళైతే, మన భాష వాళ్ళైతే, మన బజార్ వాళ్ళైతే న్యాయాన్ని అన్యాయంగా, అన్యాయాన్ని న్యాయంగా అలా తీర్పు తీరుస్తారు. కానీ దేవుని ముందు నిలబడే ముందు ఏమీ చెల్లవు. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. నీ పార్టీ చెల్లదు, నీ ఊరు చెల్లదు, నీ భాష చెల్లదు, నీకు డబ్బు, నీ కులము ఏమీ చెల్లదు. ఆ పరిశుద్ధాలయం నుండి దిగి వచ్చే దేవుడి ముందు నిలబడే ముందు మనకి ఏమీ సెట్ కావయ్యా. మన పాపాలను బట్టి, మన చేసిన తప్పును బట్టి, దానిని బట్టి దేవుడు తీర్పు తీరుస్తాడు. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. ఈరోజు మనం ప్రభు బలలో చేయబోతున్నాం. ఈరోజు మనము సంస్కారాలలో చేయబోతుండగా మనం చేయవలసిన మొదటి ప్రార్థన ఏంటంటే, దేవా ఇదిగో నేను నీకు బలలో చేయబోతుండగా నాలో ఏదైనా అవిధేయత నన్ను క్షమించండి అని మనం ప్రార్థన చేసుకోవాలి. హల్లెలూయా. అందుకే కొరింథీయులకు రాసిన పత్రికలో అంటాడు కదా, ఎవరైనా పాపం చేస్తూ, ఎవరైనా ఇదిగో సరిగా సిద్ధపాటు లేకుండా ప్రభు బలలో చేయి వేస్తే ఏమైంది? వాడు అపరాధి అగును. అంటే వాడి మీదకి ఒక నేరం మోపబడును, వాడి మీదకి ఒక తప్పు మోపబడును. కాబట్టి ఆ ప్రభు బలలో చేయి వేసే ముందు, దేవా నన్ను క్షమించండి, నా హృదయాన్ని సిద్ధపరచండి, నీవు వస్తున్నప్పుడు నీ ముందు నేను పరిశుద్ధునిగా నిలబడాలని ప్రార్థన చేయాలి. హల్లెలూయా. ఎప్పుడు పౌలు మాట అంటాడు, ఏం మాట్లాడాడంటే, నేను ఎందుకని సిలువను గురించి వాక్యం చెప్తున్నా, ఎందుకని సిలువను గురించి నేను ప్రకటన చేస్తానంటే, మిమ్మల్ని అందరినీ ఆయన ఎదుట పరిశుద్ధులుగా నిలబడటం కోసం అంట. పౌలు ఎందుకని వాక్యం చెప్పాడు? పౌలు ఎందుకని అంత కఠినంగా దేవుని వాక్యం చెప్పాడు? ఎందుకని దేవుని ప్రత్యక్షతనికి వాళ్ళందరికీ చెప్తున్నానంటే, ఆయన చెప్పే ఒకే ఒక మాట, ఎందుకని నేను నీకు బోధ చేస్తున్నానంటే, మిమ్మల్ని అందరినీ ప్రభు వచ్చి సాక్ష్యం చెప్పేటప్పుడు, ప్రభు వచ్చి తీర్పు తీర్చేటప్పుడు మిమ్మల్ని అందరినీ పరిశుద్ధులుగా నిలబడే కొరకు నేను ఈ ప్రకటిస్తున్నానని చెప్తున్నాడు. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. ఈ బోధకి లోబడే వాళ్ళు, ఈ బోధకి అప్పగించుకునేవారు, ఈ ఉపదేశానికి అప్పగించుకొని నడిపించబడుతున్న వారు పరిశుద్ధులుగా మార్చబడతారు. దేవుని రాకడలో పరిశుద్ధులుగా నిలబడగలుగుతారు. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. ఒకవేళ ఈ బోధకు లోబడలేకుండా, ఈ బోధకి విధేయులు కాకుండా, ఈ బోధకి అవిధేయులు ఉంటూ, ఈ బోధకి సరైన ఉపదేశానికి అప్పగించుకోలేని స్థితిలో ఉన్నారనుకోండి, చివరికి ఏమైందంటే పరిశుద్ధతను కోల్పోతారు, పాపులుగా మార్చబడతారు. ఆ దేవుడు ముందు నీతిమంతులుగా నిలబడలేకుండా వారు దేవుని ఉగ్రత ద్వారా వారు నాశనం అయిపోతారు. కాబట్టి దేవుని బిడ్డలైన మనము కూడా, ఈ మందిరంలో ఉన్న మనము, దేవుని సంఘంలో ఉన్న మనము, అయ్యా నేను నీ ఉపదేశానికి లోబడతాను, నీవు నా మీద సాక్ష్యం చెప్తున్నప్పుడు చెప్పాలి, ఈ బిడ్డ నీతిమంతురాలు, నీ కొరకు తండ్రి ఇదిగో రాజ్యములో ఒక గృహాన్ని నిర్మించాను, నీ కొరకు ఒక స్థలాన్ని కేటాయించాను, నీవు అక్కడికి వెళ్ళమని బలా నమ్మకమైన మంచి దాసుడు అని దేవుడు చెప్తాడు. హల్లెలూయా. దేవుని ద్వారా బలా నమ్మకమైన మంచి దాసుడా అని పిలిపించగలనుందా? దేవుని దగ్గర నుంచి బలా చెడ్డ దాసుడా అని పిలిపించగలనుందా? నేను చెప్పిన మాట మీకు అర్థమైందా? దేవుని దగ్గర నుంచి ఏమని పిలిపించుకోవాలి? శబాష్, బలా నమ్మకమైన మంచి దాసుడా. ఇప్పుడు దాకా నువ్వు నా ముందు నీతిమంతుడిగా నిలబడ్డావు, నా ముందు పరిశుద్ధునిగా నిలబడ్డావు, నీ కొరకు నేను ఏర్పాటు చేశాను, ఆ విందులో నువ్వు పాల్గొ. అక్కడ దుఃఖం ఉండదు, ఏడుపు ఉండదు, కన్నీరు ఉండదు, బాధ ఉండదు, సూర్యుడు ఉండడు, చంద్రుడు ఉండడు, ఎటువంటి ఇబ్బంది లేకుండా యుగ యుగాలు దేవుని స్తుతించడమే. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. కాబట్టి మనము చేయాల్సిన ప్రార్థన ఏంటంటే, మనం దేవుడితో అడగవలసిన విషయం ఏంటంటే, యేసయ్యా మీరు వస్తున్న రాకడలో నేను ఎలా నిలబడాలి? దేవుడు రాకడొస్తున్న దినాలు ఎలా నిలబడాలి? మనము యశాంతి ఎలా నిలబడాలి? ఒక నీతిమంతులుగాను, ఒక పరిశుద్ధులుగాను, ఎటువంటి పాపం లేని వారుగాను, ఒక నిష్కలంకలారుగా ఎప్పుడైతే సంఘము సిద్ధపడుతుందో, ఆయన కడబోర శబ్దాన్ని మ్రోగించినప్పుడు సంఘం అనేది ఎత్తబడింది. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. ఆ సంఘములో చేర్చబడిన వారు, సంఘములో పరిశుద్ధులుగా మార్చబడిన వారు ఆ దేవుని రాజ్యములోకి ఎత్తబడుతారు. అసలు దేవుడు ఎందుకని వీరి మీద సాక్ష్యం పలుకుతున్నాడు, దేవుడు ఎందుకని వీరి మీదకి తీర్పు తీరుస్తున్నాడో మూడు మాటలు చెప్పి నా మాటలు నేను ముగిస్తా. 5వ వచనం చదువుకుందాం. యాకోబు సంతతి చేసిన తిరుగుబాటును బట్టి, ఇశ్రాయేలు సంతతి వారు పాపములను బట్టి ఇది అంతయు సంభవించును. యాకోబు సంతతి వారు తిరుగుబాటు చేయుటకు మూలమేది?
అది షోమ్రోనే కదా. యూదా వారి ఉన్నత స్థలములు ఎక్కడివి? యెరూషలేములోనివే కావా. మొదటి మాట చెప్పాలనుకుంటున్నా, దేవుడు ఇజ్రాయేల్ ప్రజల మీదకి ఎందుకని తీర్పు తీరుస్తున్నాడు? దేవుడు మీకా ద్వారా బయలుపరుస్తున్న మాట ఎందుకని ఇజ్రాయేల్ వారి మీదకి తీర్పు వస్తుందంటే, ఫస్ట్ మాట దేవుడు 5వ వచనం చెప్తాడు, వారు చేసిన తిరుగుబాటును బట్టియే కదా. నాతో చెప్పండి, ఇజ్రాయేల్ వారు చేసిన తిరుగుబాటు బట్టియే వారి మీదకి దేవుని తీర్పు వచ్చింది. ఫస్ట్ మాట చెప్పాలనుకుంటున్నారు, దేవుడు ఎందుకని ఇజ్రాయేల్ వారి మీదకి తీర్పు తీర్చారంటే, మొదటి మాట 5వ వచనములో యాకోబు సంతతి చేసిన తిరుగుబాటు బట్టి. ఇంకో మాట చూపిస్తా, 13వ వచనం చదువుకుందాం. మొదటి అధ్యాయం 13వ వచనం చదువుకుందాం. లాకీషు నివాసులారా, రథములకు యుద్ధపు గుర్రములను కట్టుడి. ఇజ్రాయేలు వారు చేసిన తిరుగుబాటు క్రియలు నీ యందు కనబడినవి, అది సియోను కుమార్తె పాపమునకు ప్రథమ కారణముగా ఉండును. మొదటి మాట చెప్పాలనుకుంటున్నారు, దేవుని తీర్పు ఎందుకని ఇజ్రాయేలు వారి మీదకి వచ్చిందంటే, వారు చేస్తున్న తిరుగుబాటు క్రియల వలన. నాతో చెప్పండి, తిరుగుబాటు క్రియల వలన. ఒకటేమో తిరుగుబాటు క్రియల వలన. తర్వాత 2వ అధ్యాయం 1వ వచనం చదువుకుంటే అంటాడు, మంచముల మీద పరుండి మోసపు క్రియలను యోచించుచు దుష్కారములు చేయవారికి శ్రమ. రెండోదేమో మోసపు క్రియలు. మొదటిదేమని చెప్పాను, తిరుగుబాటు క్రియలు. రెండోది మోసపు క్రియలు. మూడోది చెప్తాను, 2వ అధ్యాయం 10వ వచనం చదువుకుందాం. 2:10, ఈ దేశము మీ విశ్రాంతి స్థలము కాదు, మీరు లేచి వెల్లుడి. అపవిత్ర క్రియలు జరిగించుదరి. చాలండి. దేవుడు ఎందుకని వారి మీదకు తీర్పు తీర్చాడు? 3 క్రియలు, 3 రకమైన క్రియలు. ఫస్ట్ క్రియ ఏంటిది? తిరుగుబాటు క్రియ. రెండో క్రియ ఏంటిది? మోసపు క్రియ. మూడవది అపవిత్ర క్రియ. మొదటి అధ్యాయం 13వ వచనము, 2వ అధ్యాయం 1వ వచనము, 2వ అధ్యాయం 10వ వచనములో దేవుడు చాలా స్పష్టంగా మాట్లాడుతున్నాడు. ఇదిగో ఇజ్రాయేలు ప్రజలారా, మీ మీదకి నాకు తీర్పు రావటానికి గల కారణం ఏంటంటే, ఇదిగో మీరు తిరుగుబాటు చేస్తున్న క్రియలు చేస్తున్నారు, ఇదిగో మీరు మోసపు క్రియలు చేస్తున్నారు, ఇదిగో మీరు అపవిత్ర క్రియలు చేస్తున్నారు. కాబట్టి దీని వలన ఇదిగో నేను సాక్ష్యం పలకబోతున్నానని దేవుడు చాలా స్పష్టంగా మాట్లాడుతున్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈరోజు మొదటి మాట చెప్పాలనుకుంటున్నాను, దేవుని తీర్పులో మనం పడుతున్నామంటే, దేవుడు మనకి ఎందుకని తీర్పు తీరుస్తారంటే, మనము చేసే కొన్ని తిరుగుబాటు క్రియల వలన దేవుడు తీర్పు తీరుస్తారంట. దేవుడు తీర్పు తీరుస్తారండి. ఎందుకు దేవుడు తీర్పు తీరుస్తాడు? తిరుగుబాటు క్రియల వలన. ఏ తిరుగుబాటు క్రియలు? ఎందుకని మీరు తిరుగుబాటు చేశారు? అసలు తిరుగుబాటు క్రియలు అంటే అర్థం ఏంటంటే, వీరు దేవుని మాటని వీళ్ళు లెక్క పెట్టట్లేదండి, దేవుని యొక్క ధర్మశాస్త్రాన్ని వీళ్ళు లోబడట్లే. అందుకే ఒక మాట అంటాడు, మీకు చూపిస్తాను కదా. హోషేయ గ్రంథము 13వ అధ్యాయం 16వ వచనం చదువుకుందాం. హోషేయ గ్రంథము 13వ అధ్యాయం 16వ వచనం చదువుకుంటే అక్కడ ఒక మాట ఉంది. దేవుడు ఏమంటాడంటే, 13వ అధ్యాయం 16వ వచనం అంటాడు, షోమ్రోను తన దేవుని మీద తిరుగుబాటు చేసిన కనుక అది శిక్ష నొందును. ఇంతగా మనం చదువుకున్న మొదటి అధ్యాయంలో 5వ వచనంలో ఒక మాట అంటాడు. మొదటి అధ్యాయం 5వ వచనంలో ఏమంటాడు? మీకా గ్రంథంలో అసలు వీరి తిరుగుబాటు ఎందుకు చేశారు? యాకోబు సంతతి వారు తిరుగుబాటు చేయడానికి మూలం ఏంటిది? షోమ్రోను వలన వాళ్ళు తిరుగుబాటు చేశారు. షోమ్రోన్లో ఏముంది? అసలు షోమ్రోన్ వాళ్ళని ఎందుకని వాళ్ళు చేస్తున్నారంటే, ఈ షోమ్రోన్లో దేవునికి ఇష్టం కాని విగ్రహారాధన వాళ్ళు చేశారు. వాళ్ళు తిరుగుబాటు ఎలా చేశారంటే, ఒకటేమో దేవుని మాటను వినలేదు, రెండవది వాళ్ళు ఎలా తిరుగుబాటు చేశారంటే విగ్రహారాధన చేస్తూ, అంటే దేవునిని ఆరాధించకుండా, యెహోవా దేవుడిని ఆరాధించకుండా షోమ్రోన్లో ఉన్నతమైన స్థలాలు కట్టుకొనొచ్చు, షోమ్రోన్లో దేవునికి అయిష్టమైన అనేకమైన విగ్రహాలు చేసుకొనొచ్చు. దేవునికి ఎంతగానో అవిధేయులుగా ఉన్నారు కాబట్టి దేవుని కోపము వారి మీద రగులుకున్నది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఒకవేళ మనము కూడా ఇజ్రాయేలు ప్రజలు వారిలాగా దేవుని మాట వినకుండా మనము ఆయనకి తిరుగుబాటు చేస్తున్నామా? రెండోది
దేవునికి విరోధముగా మనము విగ్రహారాధన చేస్తూ దేవునికి తిరుగుబాటు చేస్తున్నామనే ఒక ప్రశ్న వేసుకోవాలి. మొదటి మాట చెప్తాను, దేవుని మాట వీళ్ళు వినట్లేదంట. చదువుకుందాం. దానియేలు గ్రంథము 9వ అధ్యాయము 11వ వచనం చదువుకుందాం. దానియేలు గ్రంథము 9వ అధ్యాయము 11వ వచనం చదువుకుంటే దానియేలు ఒక ప్రార్థన చేస్తాడు ఇక్కడ. 9:11 ఇశ్రాయేలులందరూ నీ ధర్మశాస్త్రమును అతిక్రమించి నీ మాట వినక తిరుగుబాటు చేసిరి. మేము పాపము చేసితిమి గనుక నేను శపించదనని నీవు నీ దాసులకు మోషే ధర్మశాస్త్రమందు ప్రమాణం చేయనట్లు ఆ శాపము మా మీద కుమ్మరించదివి. దేవుడు ఇజ్రాయేలు ప్రజల్ని ఎందుకని తీర్పు తీర్చాడు? దేవుడు ఇజ్రాయేలు ప్రజల వారిని ఎందుకని బబులోనికి పంపించాడు? ఇజ్రాయేలు ప్రజల వారిని ఎందుకని చెర పట్టుకొని పోయారంటే, ఇజ్రాయేలు ప్రజలు దేవుని యొక్క ధర్మశాస్త్రాన్ని అతిక్రమించారంట. దేవుని ధర్మశాస్త్రం అంటే అర్థం ఏంటిది? దేవుని వాక్యము. దేవుని వాక్యాన్ని అతిక్రమించేశారు. దేవుని వాక్యానికి లోబడట్లేదు. దేవుని వాక్యానికి అప్పగించుకొని స్థితిలో ఉంటున్నారు. నేను అనుకుంటున్నాను, అయ్యో ఈ వాక్యం చదువుతుంటే దేవా, నిజంగా నేటి దినాల్లో చాలా మంది కూడా దేవుని వాక్యానికి లోబడలేకపోతున్నారు. ఇశ్రాయేలు ప్రజలు వారు కూడా ఎలా ఉన్నారంటే, దేవునికి ఉగ్రత వారి మీదకి రావడానికి గల కారణము దేవుని ధర్మశాస్త్రాన్ని వాళ్ళు అతిక్రమించారు. కాబట్టి 70 సంవత్సరాలు బబులోన్లో ఉన్నారు. ఎన్ని సంవత్సరాలు ఉన్నారు బబులోన్లో? ఎందుకని ఉన్నారు 70 సంవత్సరాలు బబులోన్లో? దేవుడు వాళ్ళని తీర్పు తీర్చారు. దేవుని వాక్యాన్ని వాళ్ళు వినకుండా ఇష్టం వచ్చినట్టుగా దేవుని వాక్యానికి లోపడలేకపోవటం ద్వారా వారి మీదకి, దేవుని మీదకి తిరుగుబాటు చేయటం ద్వారా దేవుని ఉగ్రత వారి మీదకి వచ్చింది. అందుకే ఒక మాట అంటాడు కదా, సమూయేలు గారు ఒక మాట అంటాడు. మొదటి సమూయేలు గ్రంథము 15వ అధ్యాయము 22వ వచనంలో ఒక మాట అంటాడు. మొదటి సమూయేలు గ్రంథము 15వ అధ్యాయము 22వ వచనంలో ఒక మాట ఏమన్నాడంటే, మనము బలులు అర్పించడం కంటేనంట 15:22 దేవుడు సౌలుకు చెప్తున్నాడు, సౌలా నీవు బలులు అర్పించే కంటే, సౌలా నీవు పొట్టేలను అర్పించడం కంటే దేవుని ఆజ్ఞ వింటే అదే శ్రేష్టము. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. సౌలు దగ్గర నుంచి రాజ్యం ఎందుకు వెళ్ళిపోయింది తెలుసా అండి? సౌలు చేతుల నుంచి దేవుడు రాజ్యం ఎందుకని తీసి దావీదుకు అప్పగించారంటే, ఈ సౌలు అని ఆయన దేవుని మాట వినలేకపోయాడు. దేవుని సేవకుడు చెప్తున్న మాటగా లోపడలేకపోయాడు. సమూయేలు ఒక విధంగా చెప్తే సౌలు ఒకలాగా చేశాడు. సమూయేలు వెళ్ళి ఒకలాగా యుద్ధం చేయి, ఒకలాగా హతం చేయి అని చెప్తే మరొకలాగా చేసి వాక్యానికి, సేవకునికి, సహవాసానికి లోబడిన స్థితిలో ఉన్న సౌలు చివరికి ఏమైపోయిందంటే, దేవుడు తన చేతుల్లో ఉన్న రాజ్యాన్ని తీసేసి దేవుడు దావీదుకి అప్పగించాడు. మొదటి మాట చెప్పాలనుకున్నాను, దేవుడి మీద తిరుగుబాటు చేయడం అంటే అర్థమైందంటే దేవుని వాక్యానికి లోబడిన స్థితి, దేవుని వాక్యానికి అప్పగించుకునే స్థితి. రెండో మాట చెప్పా కదా, రెండోది దేవునికి తిరుగుబాటు అంటే అర్థం ఏమని చెప్పాను? వారు దేవునికి అయిష్టంగా వారు విగ్రహారాధన చేస్తున్నారు. చదువుకుందాం. మీకా గ్రంథము 5వ అధ్యాయము 11వ వచనము 12వ వచనం చదువుకుందాం. మీకా గ్రంథము 5వ అధ్యాయము 11వ వచనము 12వ వచనం చదువుకుందాం. దేవుడు చెప్తున్నారు, దేవుడు వారి మీదకి తిరుగుబాటు, వారు దేవుడి మీదకి తిరుగుబాటు చేయడానికి రెండో కారణం విగ్రహారాధన చెప్పే కదా. ఈ 11వ వచనం అంటారు, ఇజ్రాయేలు ప్రజలంట చిల్లంగి వారు చుట్టూ తిరిగేవారంట. ఎవరండి చిల్లంగి వారంటే? తర్వాత 12వ వచనం అంటాడు కదా, మంత్రించే వారు కలిసి తిరిగేవారంట. అంటే అర్థమైందంటే మంత్రాలు వేసేవాళ్ళు కానీ, మంత్రాలు చెప్పేవారు కానీ, లేకపోతే చేతపడి చేసేవారు కానీ, లేకపోతే సాతాను సంబంధించిన, లోక సంబంధించిన ఎటువంటి శక్తులు అయితే ఉంటాయో వాటి దగ్గరికి వెళుతూ 13వ వచనం ప్రకారంగా, ఇదిగో చేతి పనికి నీవు చేసుకున్న చెక్కిన విగ్రహాల ఆ దేవతా స్తంభాలను చేసుకుంటూ దేవునికి అవిధేయతగా ఉన్నారు. భయంకరంగా వాళ్ళు షోమ్రోన్లో, యెరూషలేములో ఎంతగానో చేస్తుంటే దేవుడు ఆయన తన కోపాన్ని ఆయన ఆపుకోలేకుండా వారి మీదకి దేవుడు తీర్పు తీరుస్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అదే అధ్యాయంలో కింద ఒక మాట అంటాడండి. అదే అధ్యాయం 7వ వచనం, 7వ అధ్యాయంలో ఒక మాట అంటాడు. 6వ అధ్యాయంలోనే 16వ వచనం చదువుకుందాం. 6:16 ఏలయనగా మీరు ఒమ్రీ నియమించిన కట్టడలను ఆచరించుచు ఆహాబు ఇంటి వారు చేసిన క్రియలన్నిటినీ అనుసరించుచు
వారి యోచనలు బట్టి నడుచుచున్నారు. చాలు చాలు, ఈ మాట చాలా జాగ్రత్తగా చూడండి. దేవుడు ఇజ్రాయేలు ప్రజలు చెప్తున్న మాట 6:16 అంటాడు కదా, ఒమ్రీ నియమించిన కట్టడాలు అనుసరించారంట. ఎవరు కట్టడాలు అనుసరించారండి? ఒమ్రీ నియమించిన కట్టడాలు అనుసరించాలా, దేవుడు నియమించిన కట్టడాలు అనుసరించాలా? నేను చెప్పిన మాట మీకు అర్థమైందా? ఏదో పలానా వ్యక్తి చేశాడు, ఇలా చెప్పాడు అని అలా చేయాలా? ఇదిగో వాక్యం ఎలా చెప్తుంది ఇలా చేయాలా? వీరు ఏమి చేశారంటే దేవుడు నియమించిన కట్టడాలకు లోబడకుండా ఒమ్రీ నియమించిన కట్టడాలను చేస్తున్నారు. ఒక్కోసారి మనము కూడా దేవుడు నియమించిన కట్టడాలు చేయకుండా ఒమ్రీ నియమించిన కట్టడాలు చేస్తున్నాం. కింద ఇంకో మాట అంటాడు కదా, ఆహాబు ఇంటి వారు చేసిన క్రియలను వారి యోచనలను అనుసరిస్తున్నారు. ఆహాబు ఇంటి వారు ఏం చేశారు తెలుసా? ఆహాబు భార్య ఏం చేసిందండి? నాకు తెలియదన్నా. ఆహాబు భార్య ఏం చేసింది? దేవుని సేవకులందరినీ చంపేసింది. ఆహాబు ఏం చేసింది? బయల దేవతలకు సంబంధించిన ప్రవక్తలను, ఆశ్చర్య దేవతలకు సంబంధించిన ప్రవక్తలను తీసుకొచ్చి ఒక 850 మంది ప్రవక్తలను పోషించింది. అంటే అర్థం ఏంటంటే ఈ దేవుణ్ణి నమ్ముకున్న వారు ఒమ్రీ నియమించిన కట్టడాలను పాటిస్తున్నారు. ఈ యొక్క దేవుణ్ణి నమ్ముకున్న వారు ఆహాబు నియమించిన కట్టడాలు పాటిస్తూ వారి యోచన, వారి ఆలోచన, వారు ఎలా చెప్తే అలానే నడుచుకుంటూ వెళ్తూ వారు ఈ ప్రవక్త దగ్గరికి వెళ్ళమంటే ఈ ప్రవక్త దగ్గరికి వెళ్ళేవారు, ఈ ప్రవక్త దగ్గరికి వెళ్ళమంటే ఈ ప్రవక్త దగ్గరికి వెళ్తూ దేవునికి ఎంతగానో వారు తిరుగుబాటు చేస్తున్నారు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నేను చెప్తున్న మాటలు ఎంతమందిని క్యాచ్ చేయగలుగుతున్నారండి? ఈ మాట మీకా గ్రంథం చదువుతుంటే నేను షాక్ అయిపోయా. మీకా గ్రంథం చదువుతుంటే నాకే అసలు అర్థం కాల. నిజంగా దేవుడు ఈ రీతిగా మాట్లాడతాడా? నిజంగా దేవుడు ఈ రీతిగా ఇలా బయలుపరిచిన నాకే ఆశ్చర్యం కలిగిందండి. ఒకదానికి ప్రతి అధ్యాయానికి కూడా లింక్ ఉంది. మొదటి మాట చెప్పాను, దేవుడు ఎందుకని ఇజ్రాయెల్ మీదకి తీర్పు తీరుస్తున్నాడు? ఇజ్రాయెల్ మీదకి దేవుడు ఎందుకు తీర్పు తీరుస్తున్నాడు? వారు చేసిన తిరుగుబాటు క్రియల వలన. తిరుగుబాటు క్రియలు అంటే అర్థం ఏమని చెప్పాను? ఫస్ట్ మాట దేవుని మాటకి లోబడలా. రెండోది విగ్రహారాధన చేయటం ద్వారా వారి మీదకి దేవుని యొక్క తీర్పు అనేది రావటం జరిగింది. సమయం అనేది తక్కువ ఉంది కాబట్టి ఎక్కువ మాటలు చెప్పట్ల. ఒక మాట చూపిస్తాను. దానియేలు గ్రంథము 9వ అధ్యాయము 9వ వచనము. దీన్ని ఎలా పాజిటివ్గా చూడాలి, దీని నుంచి ఎలా మనం తప్పించబడాలి? 9:9 దానియేలు గ్రంథము. మేము మా దేవుడైన యెహోవాకు విరోధముగా తిరుగుబాటు చేసిదమే, అయితే ఆయన కృప క్షమాపణ గల దేవుడై. నాతో చెప్పండి, ఆయన కృప క్షమాపణలు గల దేవుడై ఉన్నాడు. నువ్వెంతన తిరుగుబాటు చేయి, ఎంతన విరోధంగా మాట్లాడు, ఎంతన విగ్రహారాధన చేయి, ఎంతన దేవుడి మాటకి అవిధేయులుగుండు, ఒక్కసారి నీ మనసు మార్చుకొని దేవుడి వైపు తిరిగావంటే నీ మీద వచ్చే ఉగ్రతను దేవుడు తప్పిస్తాడు. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. ఆయన ఎటువంటి వాడు? కృప కలిగిన వాడు. ఆయన ఎటువంటి వాడు? క్షమాపణ కలిగిన వాడు. అయ్యా, నా తప్పు నేను తెలుసుకున్నాను, ఇదిగో నీ మీద నేను తిరుగుబాటు చేశాను, నన్ను క్షమించండి అయ్యా అని ఆయన సన్నిధిలో కనుక మనం ఒప్పుకుంటే మన మీదకి వచ్చే కీడు, మన మీదకి వచ్చే తీర్పు, ఆ ఉగ్రతను దేవుడు తప్పించి మనం క్షమించే దేవుడు అయి ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈ ఉదయకాల సమయంలో దేవుడు మనకి హెచ్చరిస్తున్న విషయం ఏంటంటే, ఈ ఉదయకాల సమయంలో దేవుడు మనతో మాట్లాడుతున్న విషయం ఏంటంటే, ఒకవేళ ఇంకా నువ్వు కూడా తిరుగుబాటు చేస్తున్నావేమో, ఇంకా దేవుని మాటగా లోబడట్లేదేమో, ఇంకా విగ్రహ సంబంధమైన వాటి వైపు వెళ్తున్నావేమో, దేవుని తీర్పు నీ మీదగా రాబోతుంది. ఆ తీర్పు నుంచి తప్పించబడి ఇదిగో దేవుని సన్నిధిలో క్షమాపణ కోరుకుంటే ఆయన కృప క్షమాపణ కలిగిన దేవుడు మన మీదకి వచ్చే ప్రతి కీడుని, ప్రతి శాపాన్ని తొలగించి మనల్ని ఆశీర్వదించే దేవుడు అయి ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అప్పుడు ఏమని సాక్ష్యం ఇస్తానంటే, దేవుడు బల నమ్మకమైన మంచి దాసుడా. రెండో మాట చెప్తా. మొదటి మాట ఏం చెప్పాను? రెండో అధ్యాయము 1వ వచనం. నేను చెప్తున్న మాటలు మీకు అర్థమవుతున్నాయని నేను ఆశపడుతున్నాను. వాక్యాన్ని చాలా చాలా జాగ్రత్తగా పరిశీలించండి, చాలా జాగ్రత్తగా వినండి, మీకు మాటలు అర్థమవుతాయి. 2వ అధ్యాయము 2వ వచనము. 2వ అధ్యాయం 1వ వచనం చదువుకుందాం. మంచముల మీద పరుండి మోసపు క్రియలు యోచించు దుష్కారములు చేయవారికి శ్రమ, అలాగూ చేయటం వారి స్వాధీనంలో ఉన్నది కనుక
వారు ప్రొద్దు పొడవగానే చేయుదురు. వారు భూములు ఆశించి పట్టుకొందరు, ఇండ్లు ఆశించి ఆక్రమించుకొందరు. ఒక మనిషి వాని కుటుంబమును, ఇంటి వానిని, వాని స్వాస్థ్యమును అన్యాయముగా ఆక్రమింతురు. కాబట్టి యెహోవా సెలవిచ్చిందేమనగా, గొప్ప అపాయ కాలం వచ్చుచున్నది, దాని కింద తమ మెడలను తప్పించుకోనలేకున్నంతగా, గర్వము నడువలేకున్నంతగా ఈ వంశమునకు కీడు చేయను ఉద్దేశించను. రెండో మాట చెప్పాలనుకున్నా. మొదటి మాట, దేవుడు వారి మీదకి ఎందుకని తీర్పు పంపించాడు, దేవుడు ఎందుకని వారికి సాక్ష్యం ఇస్తున్నాడంటే, వారు చేసిన తిరుగుబాటు క్రియ. రెండో క్రియ ఏంటిదంటే మోసపు క్రియ. నాతో చెప్పండి, తిరుగుబాటు క్రియ. రెండవది మోసపు క్రియ. వాక్యం సెలవిస్తుంది, దేవుడు ఎందుకని ఇజ్రాయేల్ ప్రజల మీదకి తీర్పు తీరుస్తున్నాడు? వారు ఏం చేశారంట? మోసపు క్రియలు చేశారంట. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మీరు ఏ పనైనా చేయండి, హృదయపూర్వకంగా చేయండి. మీరు ఏ పనైనా చేయండి, ఎక్కడికైనా వెళ్ళండి, చదువుకుంటున్నారా, ఉద్యోగం చేస్తారా, వ్యాపారం చేస్తారా, పొలం ఏదైనా సరే, ప్రతి పనిలో నిక్కచ్చిగా చేయండి, న్యాయంగా చేయండి. దేవుడే దానికి తగినంతగా ఆశీర్వదించే దేవుడు అయి ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అలా చేసే పనిని మోసం చేసాంకో ఎన్నాళ్ళు ఫలించింది? చిన్న స్టోరీ చెప్తా. ఒక ఆయనంట వేరే దేశానికి పాల వ్యాపారానికి వెళ్ళాడంట. ఏ దేశానికి వెళ్ళాడు? ఆయన ఉంటున్న ప్రాంతం నుంచి వేరే ప్రాంతానికి పాల వ్యాపారానికి వెళ్ళి పాలల్లో నీళ్ళు ఎక్కువ కలుపుతూ వ్యాపారం చేసి బాగా డబ్బు సంపాదించారంట ఒక 5 సంవత్సరాల పాటు. ఓకే, 5 సంవత్సరాల పాటు మంచిగా సమృద్ధిగా చేశారని ఒక సంచిలో డబ్బులన్నీ పెట్టుకొని ఆయన పడవకి ఆ ఊరు నుంచి ఈ ఊరు రావడానికి మధ్యలో సముద్రం ఉందంట. అలా నిద్రపోతున్నాడు. ఎలా వచ్చిందో కోతి ఆ సముద్రంలో ఉన్న పడవలోకి కోతి వచ్చిందంట. మెలకు ఆయన కళ్ళు తెరిచి చూడంగానే కోతి వచ్చింది, ఆ బ్యాగ్ పట్టుకుంది. కోతి అంటుందంట, ఇప్పుడు దాకా నీవు బాగా కష్టపడి ప్రయాసపడ్డావు కదా, ఇంత డబ్బులు సంపాదించావు కదా, ఈ డబ్బులు నువ్వు నేను చెరోసగం పంచుకుందాం అన్నంట. ఎవరన్నారు? కోతి. ఆ వ్యక్తి చెప్తే వెంటనే జిప్ ఓపెన్ చేసిందంట కోతి. ఒక నోటు నీకు, ఒక నోటు నాకని. ఆయనకు ఒక నోటు ఇస్తుందంట, ఒక నోటు నేలలో వేస్తుందంట. ఆయనకు ఒక నోటు ఇస్తుందంట, ఒక నోటు నేలలో వేస్తుందంట. చివరికి ఏమైంది? ఆయన నిజంగా అమ్మిన పాల వ్యాపారంలో న్యాయంగా ఏం చేశాడో అదే వచ్చింది. అన్యాయంగా మోసపూడ్చి వచ్చిన ధనం అంతా నెలపాలైపోయింది. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. ఇశ్రాయేలు ప్రజలు ఏం చేశారు తెలుసా? 2వ వచనం ప్రకారంగా భూములను పట్టేసుకున్నారు ఆశించి. తర్వాత అంటాడు, వారంట ఇండ్లను పట్టేసుకున్నారంట. చాలా మంది బాధాకరమైన విషయం, ఈ రోజుల్లో కుటుంబాల్లో సమస్యలు ఎక్కడ వస్తున్నాయి తెలుసా? ఈ రోజుల్లో చాలా మంది అన్నదమ్ముల మధ్య ఎక్కడ సమస్యలు వస్తున్నాయంటే ఇళ్ళ స్థలాల కాడ, పొలాల కాడ, వాటి కాడ, వీటి కాడ. దేనికని? అన్యాయంగా ఆక్రమించుకుందామని, అన్యాయంగా డబ్బులు తీసేసుకుందామని చాలా మంది ఇలా చేస్తూ ప్రజలని మోసపరుస్తున్నారు. ఎవరైనా సరే ఇలా మోసపరుస్తూ ఉంటే ఒకవేళ అప్పటికి మార్పు రాదు, అప్పటికి ఏం కాదు, దేవుని తీర్పు ముందు ప్రతిదీ బయలుపరచబడింది. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. కాబట్టి ఎక్కడ అన్యాయం కూడా, ఒక రూపాయి పక్కన వాడికి మోసం చేయకూడదు, మనము మోసపోకూడదు. అలా జాగ్రత్తగా మనం ఉన్నప్పుడు దేవుని తీర్పును మనము తప్పించుకోండి. వీళ్ళ గురించి కొన్ని విషయాలు మీకు చూపిస్తా. 3వ అధ్యాయంలో 3వ అధ్యాయం 1వ వచనం చదువుకుందాం. 3వ అధ్యాయం 1వ వచనము. అసలు వీళ్ళు ఎలాంటి వారు? ఎలాగా మోసం చేసేవాళ్ళండి? అధిపతులారా ఆలకించండి, న్యాయము ఎరిగి ఉండటం మీ ధర్మమే కదా, అయినను మేలు అసహించుకొని కీడు చేయటకి ఇష్టపడ్డారంట. చాలండి, వీళ్ళు ఏం చేస్తున్నారు తెలుసా? మేలుని అసహించాలా, ప్రేమించాలా? మేలుని అసహించాలా, ప్రేమించాలా? కీడుని అసహించాలా, ప్రేమించాలా? కానీ వీళ్ళు ఏం చేశారంతా రివర్స్గా ఉంది. మేలు ఏం చేశారు? వాళ్ళు అసహించుకున్నారు. కీడు ఏం చేశారు? ప్రేమించారు. 3వ అధ్యాయము 9వ వచనం చదువుకుందాం. 3:9. న్యాయమును తృణీకరించారు. ఒకటేమో అన్యాయాన్ని వాళ్ళు స్వీకరిస్తూ న్యాయాన్ని తృణీకరించారు, దుర్నీతినంట నీతిగా ఎంచేవారంట. అంటే వారి దృష్టిలో నీతి కానీ, వారి దృష్టిలో మేలు కానీ, వాళ్ళ దృష్టిలో మంచి అనేది ఉండదు. వాళ్ళు ప్రేమించేది కీడు, వాళ్ళు చేసేదంట దుర్నీతి, వారు చేసేదంట మోసమే. వారు అన్యాయంగా ఇల్లు లాక్కునేవారు, అన్యాయంగా భూములు లాక్కునేవారు. వారి వ్యాపారాల్లో వాళ్ళు చేసే ప్రతిదీ ఎవరు తెలుసా? 3వ అధ్యాయం 1వ వచనం ప్రకారంగా వారెవరు? ప్రధానులు. ఎవరు వారు? అధిపతులు. 9వ వచనం ప్రకారం కూడా అంటాడు, వారు
వారు ప్రధానులు వారు చేస్తున్న ఇటువంటి దానిని బట్టి 8:3-8 అంటాడు కదా, ఇదిగో తమ దోషమును ఇశ్రాయేలుకు తమ పాపమును కనపరచుటకై యెహోవా ఆత్మావేశము చేత బలముతోను తీర్పు తీర్చే శక్తితో ధైర్యముతో నింపబడిన వాడై ఉన్నాడు. ఇక్కడ అన్యాయం జరుగుతూ ఉంటే, ఇక్కడ మోసం జరుగుతూ ఉంటే దేవుడు ఓరక ఉండలా. ఏడ పక్కన వ్యక్తి నాశనం పోతున్నాడు. మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. ఎంతమందికి నాబోతు తెలుసు? నాబోతు, బైబిల్లో ఒక ఆయన ఉన్నాడు నాబోతు అని. ఎప్పుడైనా పేరు విన్నారా? ఎవరాయన? ఏ టైంలో ఉన్నాడు? ఆహాబు టైంలో ఉన్నాడు. ఆహాబు ఏం చేశాడు? నాబోతు దగ్గరికి వచ్చి నాకు నీ స్థలం కావాలన్నాడు. అప్పుడు నాబోతు ఏమన్నాడు? ఇది నా స్థలం కాదయ్యా, మాకు తండ్రుల నుంచి వస్తా ఉంది, ఇది నా పిల్లలకి పంపించాలి, కానీ దీన్ని అమ్ముకునేది స్థలం కాదు, ఇది నాకే కావాలనుకుంటే ఆహాబు ఏం చేశారంటే నాబాతు స్థలము ఇవ్వనన్నాడని ఆహాబు భార్య ఏం చేసింది? కొంతమంది వ్యక్తులను పంపించేసి తమకి నాబోతు దగ్గర ఉన్న స్థలం తీసుకోవడం కోసం నాబోతుని చంపేసింది. నాబోతుని ఎందుకని ఆహాబు భార్య చంపేసింది? మోసముతో, అన్యాయంతో, అక్రమంతో ఆ భూమిని ఆమె లాగేసుకుంది. ఏ స్థలములో నాబోతు చనిపోయాడో, ఏ పొలాన వారు కావాలనుకున్నారో అదే పొలంలో ఆహాబు భార్య చనిపోయి ఆమె రక్తాన్ని కుక్కలు నాకినాయి అంట. అంత పరిస్థితికి జారిపోయారు. దేవుని బిడ్డలని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఒకటి, తిరుగుబాటు క్రియలు చేస్తే దేవుని తీర్పు వస్తుంది. రెండవది, మోసపు క్రియలు చేస్తే దేవుని యొక్క తీర్పును మనం పొందుకుంటాం. ఇంకో మాట చూపిస్తే మీరు నవ్వుతారు. 6వ అధ్యాయము 10వ వచనం 11వ వచనం చదువుకుందాం. 6, 10, 11. అన్యాయము చేయవారు ఇందులో అన్యాయం చేత సంపాదించిన సొత్తులను ఉన్నవి కదా. 11వ వచనం, తప్పు త్రాసును తప్పు రాళ్ళను సంచి ఉంచుకొని నేను పవిత్రుడు నగుతున్నాను. నాతో చెప్పండి, తప్పు త్రాసును తప్పు రాళ్ళను సంచి ఉంచుకొని నేను పవిత్రుడు నగుతున్నా. దేవుని వాక్యం సెలవిస్తుంది. వీరు ఎలా మోసం చేస్తానంటే, వాళ్ళ కాడ త్రాసు ఉండేది కదా. వ్యాపారం చేసే వాళ్ళ దగ్గర త్రాసులు ఉంటాయి. ఈ రోజులంతా మెకానికల్గా అంతా డిజిటల్ అయిపోయింది. కానీ ఆ రోజులు ఏం చేసేవాళ్ళు? త్రాసులు పెట్టేవాళ్ళు. ఆ రోజుల్లో కాటాలు పెట్టేవాళ్ళు. ఈ కాటాలంట అర కేజీ రాయి బదులు ఏ రాయి పెట్టేవాళ్ళు? 400 గ్రాములే పెట్టేవాళ్ళు. కేజీ రాయి పెట్టాల్సింది ఎంత రాయి పెట్టేవాళ్ళు? 800 గ్రాములే పెట్టేవాళ్ళు. అదే అంటాడు 11వ వచనంలో, తప్పు త్రాసు చేతులు పట్టుకొని తప్పు రాళ్ళను పెడుతూ సంచి ఉంచుకొని నేను పరిశుద్ధులని ఎలా చెప్పగలవు? దేవుడు అదే అంటాడు. ఇశ్రాయేలు ప్రజలారా, మీరు మీ వ్యాపారాల్లో మోసం చేస్తున్నారు. ఇశ్రాయేలు ప్రజలారా, మీరు చేస్తున్న మీ పని పాటల్లో ఎంతో మందిని మోసం చేస్తూ నష్టపోతున్నారు. నేను ఓరకగా ఉండలేదు. నేను ఆత్మావేశముతో ధైర్యంతో నింపబడి మిమ్మల్ని తీర్పు తీర్చిన నేను వస్తున్నానని దేవుడు చెప్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుని బిడ్డలైన మనము మోసం చేయకూడదు, మనము మోసపోకూడదు. నేను చెప్పిన మాట మీకు అర్థమైందా? ఒక మాట ఏం చెప్పాను? మనము ఎప్పుడు కూడా మీ కాన్షియన్స్ నుండి ఎవరిని మోసం చేయొద్దు. రెండవది, మనము మోసపోకూడదు. యేసు ప్రభులు వారు చెప్పారు, మార్కు సువార్త 13వ అధ్యాయము, మార్కు సువార్త 13వ అధ్యాయము 5వ వచనం చదువుకుందాం. ఒకటి, మనం మోసపోకూడదు, మనము ఎవరిని మోసం చేయకూడదు. రెండోది, ఎవరి చేత మోసపోకూడదు. 13:5, యేసు వారితో ఇట్లు చెప్పసాగెను, ఎవడను మిమ్మును మోసపుచ్చకుండా చూచుకొనుడి. అనేకులు నా పేరట వచ్చి నేనే ఆయనని చెప్పి అనేకులను మోసపుచ్చెదరు. ఈ రోజుల్లో చాలా బోధలు వినపడుతున్నవి. ఈ రోజుల్లో చాలా మంది నేనే యేసు ప్రభువుని అంటున్నారు. ఈ రోజుల్లో చాలా మంది నేనే దేవుడిని అంటున్నారు. ఈ రోజు చాలా మంది నాకు శక్తి ఉంది, నాకు పవర్ ఉంది, నన్ను ఎవరు ఏం చేయలేరు అనుకుంటున్నారు. అలా చాలా మంది ప్రజలు మిమ్మల్ని మోసం చేస్తారు. దానిని బట్టి మీరు జాగ్రత్తగా ఉండండి యేసు ప్రభువులు వారు చెప్పారు. 22వ వచనం కూడా చదువుకుందాం. 13, 21, 22 చదువుకుందాం. అబద్ధపు క్రీస్తులను, అబద్ధపు ప్రవక్తలు వచ్చి సాధ్యమైనలా ఏర్పరచబడే వారిని మోసపుచ్చుటకై సూచక్రియలను మహత్కార్యములను అగపరచెదరు. మీరు జాగ్రత్తగా ఉండండి, ఇదిగో సమస్తమును మీతో ముందుగా చెప్పి. 22వ వచనం మాటలో 22లో అద్భుతమైన మాట ఉండేది. ఏమంటాడంటే, సాధ్యమైన ఎడల ఏర్పరచబడిన వారిని కూడా మోసం చేస్తారంట. ఏమన్నా మోసం చేస్తాడు? ఏర్పరచబడిన వారు, బాగా ఉద్యోగం ఉన్న వాళ్ళే,
బాగా ఆత్మీయంగా ఉన్న వాళ్ళే, మంచిగా నడిపించే వాళ్ళే, ఏర్పరచబడిన వారే, ప్రత్యేకంగా ఉంటున్న వారే దేవుని వాక్యం సెలవిస్తుంది. జాగ్రత్తగా ఉండండి. అబద్ధ క్రీస్తులు వస్తారు, మోసపరుస్తారు. ఏర్పరచబడిన వారు కూడా మోసపోతారు. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. కాబట్టి మనము ఎవరిని మోసం చేయకూడదు, ఎవరి చేత మనం మోసపోకూడదు. చేయాల్సిన ప్రార్థన, నాకు ఒక వివేచన జ్ఞానం అనుగ్రహించి, ఒక మెలకువను అనుగ్రహించి, ఎవరి ద్వారా నేను మోసపోవద్దని ప్రార్థన చేసుకోనండి. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. ఎస్పెషల్లీ మీరు ఏదైనా ఒక వ్యాపారం చేస్తున్నప్పుడు, కాబట్టి దేవా, అనేకమైన సార్లు చాలా మంది మమ్మల్ని మోసపరుస్తారయ్యా, మాకు తగిన జ్ఞానం ఇచ్చి మోసపోకుండా మాకు సహాయం చేయమని మనము ప్రార్థించాలి. బైబిల్ ఒక వ్యక్తిని చూపిస్తాను. ఆది కాండంలో 2వ అధ్యాయం 3వ వచనం, 3వ అధ్యాయంలో ఒకడు కనబడతాడు. వాడి పేరు ఏం పేరంటే సాతాను. సాతాను ఏం చేసిందంటే ఆదాము హవ్వను ఏం చేసింది? సాతాను మోసం చేసింది. ఆదాము హవ్వని మోసం చేయడం ద్వారా దేవుడు సాతానుని ఏం చేశాడు? శపించాడు. అప్పుడు దాకంటే పాము ఎలా నడిచేది తెలుసా? పాము అప్పటిదాకా పాకేదా? లేదు. ఎప్పుడైతే దేవుని బిడ్డలను, ఏరపాటులో ఉంటున్న బిడ్డలను, ఆదాము హవ్వని దేవుని పోలికలో ఉన్న వారిని మోసం చేసింది కాబట్టి దేవుడు శపించి అంటాడు కదా, 3వ అధ్యాయంలో ఒక మాట అంటాడు, ఇదిగో నీ జీవితాంతమును ఇలానే అయిపోతావు. 3వ అధ్యాయంలో చదువుకుందాం. ఆ మాట నేను మీకు చూపిస్తాను. 3వ అధ్యాయము 15వ వచనము లేక 13వ వచనం చదువుకుందాం. సర్పము నన్ను మోసపుచ్చునంటిని, అందుకు దేవుడని యెహోవా సర్పముతో, నీవు దీన్ని చేస్తున్నందున పశువుల్లోనూ భూ జంతువుల్లోనూ నీవు శపింపబడిన దానివే అయిపోతావు. నీ కడుపుతో నువ్వు ప్రాగుతావు, నువ్వు బ్రతికే దినాలన్నీ మట్టితో తింటావు. ఇదిగో వారు నిన్ను తల మీద కొడతారు. దేవుడు ఇదిగో తాను చేసిన మోసము, ఇదిగో దేవుని బిడ్డలను ఎవరైతే మోసం చేస్తారో, ఏర్పరచబడిన వారిని ఎవరైతే మోసం చేస్తారో, దేవుడు చెప్తున్నాడు కదా, నీ జీవితము భూ జంతువుల్లో కానీ పశువుల్లో కానీ నువ్వు ఒక శపించబడిన అయిపోతావు, కడుపుతో ప్రాగుతావు, నీవు మన్నే తింటావు అని చెప్పాడు. పాముకు అలా చెప్పాడు. కానీ ఇజ్రాయేల్ ప్రజలకు దేవుడు చెప్పాడు, నీవు మోసం చేస్తున్నావు కాబట్టి నేను వచ్చి తీర్పు తీరుస్తానని దేవుడు చెప్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈరోజు 2 మాటలు చెప్పాడు. దేవుడు ఎందుకని సాక్ష్యం పలుకుతున్నాడు? మొదటి మాట ఏం చెప్పండి? దేవుడు ఎందుకని సాక్ష్యం పలుకుతున్నాడు? వారు చేసిన తిరుగుబాటు క్రియలు. రెండవది వారు చేసిన మోసపు క్రియలు. మూడవది చెప్పేసి ప్రార్థన చేసుకుందాం. అదే మీకా గ్రంథము 2వ అధ్యాయము 10వ వచనం చదువుకుందాం. చాలు. మూడవదిగా దేవుని ఉగ్రత వారి మీదకి ఎందుకని వచ్చిందంటే వారు అపవిత్ర క్రియలు చేశారు. ఫస్ట్ క్రియ ఏం చేశారు? వాళ్ళు అందరు చెప్పండి. తిరుగుబాటు క్రియ. రెండవది మోసపు క్రియ. మూడవది అపవిత్ర క్రియ. వారు చేసిన అపవిత్ర క్రియ వలన దేవుడు వారి మీదకి ఉగ్రతని పంపించడం జరిగినదండి. వారు చేసిన అపవిత్ర క్రియల ద్వారా, అంటే అర్థమైందంటే అపవిత్ర క్రియలంటే ఫస్ట్ 2 కూడా ఇంక్లూడ్ చేయొచ్చు. అపవిత్ర క్రియలంటే దేవుని మాట వినకుండా మోసం చేస్తూ అన్యాయంగా అక్రమంగా దేవునికి అయిష్టంగా వింటున్నారు. వారు చేసిన అపవిత్ర క్రియల ద్వారా దేవుని కోపము వారి మీదకి రగులుకున్నది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మీకు చెప్తాను, అపవిత్ర క్రియలు అంటే అర్థమైందంటే ఆనాటి దినాల్లో ఇజ్రాయేలు ప్రజలంట ఎవరికైనా సరే సంతానం అనేది లేదనుకోండి, వారు ఏం చేసేవాళ్ళు తెలుసా? ఇజ్రాయేలు ప్రజలు కూడా ఏం చేసేవాళ్ళంటే దేవునితో ఇలా మంచిగా సహవాసం చేయాలని, లేక వారికి సంతానం లేకపోతే గుడిలో ఎట్లాంటి వారు ఉండేవాళ్ళు ఆనాటి దినాల్లో. చెప్పే కదా, షోమ్రోనులోను యెరూషలేములోను ఇదిగో ఉన్నతమైన స్థలాలను ఇలా పెట్టి వారు ఏమనుకునే వాళ్ళంటే, ఇదిగో ఫలానా దేవుడు మోకుతూ అక్కడ ఉన్న వారితో పాపం చేస్తే ఇలా మనకి ఇలా వృద్ధి కలిగిద్ది, ఇలా సంతానం కలిగిద్ది, ఇలా మనకి మంచిగా పొలాలు మంచిగా పండుతాయి, వర్షాలు బాగా పండుతాయి అని దేవునికి అవిధేయంగా వాళ్ళు ఎంతగానో భయంకరమైన వాళ్ళు పాపాలు చేసేవారు. వారు చేస్తున్న పాపాన్ని బట్టి దేవుడు వారి మీదకి చాలా భయంకరంగా ఉగ్రతను తీసుకొని రాబోతున్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. రోజుల్లో ఎవరిని కదిలించినా సరే వారి నోట్లోంచి ముత్యాలు రాలుతున్నాయా? ఈరోజు ఎవరిని కదిలించినా సరే మంచిగా పలకరిస్తున్నానంటే వారి నోటంతా కూడా అపవిత్రమైన క్రియలు, వారి ఆలోచన, వారి చూపు, వారు చేస్తున్న పనులంతా కూడా దేవునికి ఎంతగానో వాళ్ళు అవిధేయులుగా ఉన్నారు. ఒక మాట చూపించి ప్రార్థన చేస్తాను. గలతీయులు రాసిన పత్రిక 5వ అధ్యాయము 19వ వచనం చదువుకుందాం. గలతీయులు రాసిన పత్రిక 5వ అధ్యాయము 19వ వచనంలో ఒక మాట అంటాడండి పౌలు గారు. గలతీ 5:19.
శరీర కార్యములు స్పష్టమైనవి, అంటే అపవిత్రమైన కార్యములు స్పష్టమైనవి. ఏమిటి అంటే అవన్నీ జారత్వము, అపవిత్రత, కాముకత్వము, విగ్రహారాధన, అభిచారము, ద్వేషములు, కలహము, మత్సరములు, క్రోధములు, కక్షలు, భేదములు, విమతములు, అసూయలు, మత్తతులు, అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైనవి. వీటన్నిటిని గురించి నేను మునుపు చెప్పిన ప్రకారము ఎట్టి వాటిని చేయవారు దేవుని రాజ్యమును స్వతంత్రించుకోవాలని మీతో స్పష్టంగా చెబుతున్నాను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అపవిత్ర కార్యములంటే కేవలం అపవిత్ర కార్యాలంటే కేవలం అనేది జారత్వమే కాదు. అపవిత్ర కార్యములంటే కేవలం కామకత్వమే కాదు. అపవిత్ర కార్యములంటే కేవలం వ్యభిచారమే కాదండి. ఈవెన్ ఈ లిస్ట్ అంటాడు కదా, అపవిత్ర కార్యములంటే అసూయ, మత్తతలు, అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైనవి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈరోజు మనం ఇంటికాడ ఖాళీగా ఉన్నప్పుడు ఏం చేస్తున్నాం? ఇంటికాడ మనం ప్రశాంతంగా ఉన్నప్పుడు ఏం చేస్తున్నాం? ఎవరితో అయినా సరే మాట్లాడుతున్నప్పుడు ఎలా మాట్లాడుతున్నామో, దేవుని బిడ్డల్లాగా మనం ప్రవర్తిస్తున్నామా? దేవుని నమ్ముకున్న వాళ్ళలాగా మాట్లాడుతున్నామా? మనకిష్టం వచ్చినట్టుగా బూతులు మాట్లాడుతున్నామా? చాలా బాధాకరమైన విషయము. ప్రభు బలలో చేయి వేస్తున్న మనము, సంఘములో సహవాసం ఉంటున్న మనము, అయ్యా పాస్టర్ గారు బై ఫ్లోలో మిస్టేక్లో బూతులు మాట్లాడానని అంటున్నాడు. మొన్న ఒక ఆయన ఏమన్నాడు? బై ఫ్లోలో అంట మిస్టేక్గా బూతులు మాట్లాడాడంట. నువ్వు ఇంటికైనా మాట్లాడతావు కాబట్టి పాస్టర్ గారి ముందు కూడా బూతులు మాట్లాడేస్తావు. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. కాబట్టి దేవుని బిడ్డలైన మనము మన నోటికి ఏం పెట్టాలి? మనము నోటికి, మన గొంతుకి, మన హృదయానికి కొన్ని మధ్యలో లిమిటేషన్స్ పెట్టి, నేను ఈ మాటలు మాట్లాడకూడదు, పలానా పని చేయకూడదు, పలానా చేయకూడదు, పలానా ఉండకూడదు, దేవునికి అయిష్టమైందని మనం దేవుని స్థలంలో క్షమాపణ కోరుకున్నప్పుడు ఆయన మనల్ని క్షమించి తన కృపను మన మీద చూపించేవాడై ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈ అపవిత్రములలో చివరొక మాట అంటాడు, అల్లరితో కూడిన ఆట పాటలు అంట. ఏమంటాడండి? అల్లరితో కూడిన ఆట పాటలు. నమ్ముకున్న వారు కూడా ఏందమ్మా సినిమా పాటలు పాడుతున్నారు, ఏందమ్మా ఇది జస్ట్ మామూలేనండి, ఏదో బై మిస్టేక్ ఆ పాట వింటామంటే బాగోదు. చిన్న ఒక స్టోరీ చెప్పేసి నా మాటలు ముగిస్తా. నేను బిడ్డలైన మనము కూడా మనకు తెలియకుండానే అపవిత్రమైన క్రియలు చేసేస్తాం. మనకు తెలియకుండానే అపవిత్రమైన క్రియలు చేసేస్తూ దేవుని ద్వారా కొన్ని ఉగ్రతను మనం పొందుకున్నాం. కాబట్టి ఈ ఉదయకాల సమయంలో మనం చేయాల్సిన ప్రార్థన ఏంటంటే, అయ్యా నేను నీ ముందు తిరుగుబాటు క్రియలు చేశాను, నేను నీ ముందు ఇదిగో మోసపు క్రియలు చేశాను, నేను నీ ముందు అపవిత్ర క్రియలు చేశాను, నన్ను క్షమించండి అని మనము ప్రార్థన చేద్దాం.